ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలో ఆందోళనను ఉధృతం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు కలెక్టరేట్లను ముట్టడించారు. గుంటూరులో అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ ఉద్యోగులు గత 21 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 22వ రోజు కూడా ఈ రోజు ఎక్కడా తగ్గకుండా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కూడా 21 రోజుల పాటు పలు రూపాల్లో పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్పితే తమ సమస్యలను కూడా తీర్చే ప్రక్రియలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేశారు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నాము. అంగన్వాడీ ఉద్యోగులు మొత్తం కూడా సిఐటియు నేతల ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు నినాదిస్తూ ఉన్నారు. అయితే అసలు 21 రోజులుగా వీళ్ళు నిరసన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? వీళ్ళ కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి అంగన్వాడీ నేతలు రమ్మ చెప్పండి, ఏంటి ఈ రోజు ఎందుకు కలెక్టరేట్ ముట్టడి, ఏం చెప్తారు? నమస్తే సార్ అందరికీ. నేను అంగన్వాడీ టీచర్ని. మేము గత కొన్ని శతాబ్దాలు 12వ తారీఖు నుంచి మేము ధర్నా చేస్తున్నాం సార్. ఇవాళకి 23వ రోజు. మేము దశల వారీగా అన్ని అర్జీలు పెట్టుకుంటూ వచ్చాము. మా కష్టాలు మా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని దశల వారీగా పెడుతూనే ఉన్నాము. కానీ మా కనీస వేతనం అనేది మెయిన్ డిమాండ్ సార్. మాది కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అనేది. ఈ 2 డిమాండ్లు పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. మేమేమన్నా ఏం చేస్తాం సార్? మేమేమన్నా దొంగలమా? మాకు నైట్ 11ంటికి 12ంటికి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లకు వచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చారే. మేము గవర్నమెంట్కి ఏం ద్రోహం చేసాం? మేము ఓటేసే గెలిపించుకున్నాం కదా జగనన్న అని. మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా ద్రోహం చేసి మమ్మల్ని ఏదో దొంగలుగా సృష్టించి మమ్మల్ని పోలీసుల ద్వారా బెదిరింపు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు సార్? కట్టదిట్టం చేద్దాం అనుకొని పోలీసుల ద్వారా మమ్మల్ని బెదిరించాలనుకుంటే మేము ఇట్లాంటి బెదిరింపులకి బెదిరించే ప్రసక్తే లేదు సార్. ఏంటి అసలు ఎందుకు 22 రోజులుగా చేస్తున్నాం ప్రభుత్వం పట్టించుకోవడానికి కారణం ఏంటంటే సార్, మాకు కనీస గౌరవ వేతనం మాకు వద్దండి. కనీస వేతనం కావాలి. ఒక ఇల్లు కడవాలంటే మాకు 26,000 మీకేం జరిగిద్ది? ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెట్కి శాలరీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాకు 26,000 జీతం ఎందుకు ఇవ్వట్లేదు? మాకు అంగన్వాడీ స్కూల్కి వెళ్తే ప్రతిదీ కూడా మేము అన్ని కొనుక్కోవడమే, కానీ గ్యాస్ తో సహా మాకు మొత్తం కూరగాయలు కానీ తాలింపు దినుసులు కానీ మొత్తం మేమే తీసుకోవాలండి. ప్రభుత్వం మాత్రం 11,500 మాకు ఇస్తుంది. కానీ మేము ఇంటికి తీసుకెళ్తుంది దేనికి తీసుకెళ్తున్నాం చెప్పండి? 11,500 జీతం ఇస్తుంది. మేము ఇంటికి తీసుకెళ్తుంది 4,000, 3,000 తీసుకెళ్తున్నాం. రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, ఇల్లు కట్టించుకోవాలి. మీరు 26,000 ఇవ్వండి, మాకు కుదరదు. కనీస వేతనం మాకు కావాలి. 22 రోజులుగా కూడా మీతో 3-4 దఫాలుగా చర్చలకు పిలిచారు, కానీ తెలట్లేదు. ఎంతకాలం చేస్తారు ఇదేంటమ్మా? మాకు జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు కూడా మేము సమ్మెని నిరవధికంగా చేస్తూనే ఉంటామండి. ఇంతవరకు మాకు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చామంటున్నారు. మాకు ఏ సంక్షేమ పథకాలు వర్తింపు చేశారు? అసలుకి ఒక అమ్మఒడి ఉందా, లేకపోతే రైతు భరోసా, ఏ సంక్షేమ పథకాలు మాకు వర్తింపు చేశారు? 45 ఏళ్ళ వాళ్ళకి ఉన్నారని అంటున్నారే కానీ మాకు ఏమైనా అమలు చేశారు? దాన్ని అమలు చేయలేదు. అమ్మా మీరు చెప్పండి, ఒక పక్క మీరు 22 రోజులు చేస్తున్నారు, మరో పక్క సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల ద్వారా అంగన్వాడీ నడపాలని ప్రభుత్వం చేస్తుంది, ఎలా చూస్తారు? మేమేట బతకాలి? వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫస్ట్ లో వచ్చాడు, మరి వెయ్యి పెంచాడు, ఇంతవరకు లేదు. ఆయన ఇచ్చిన హామీలో మేము న్యాయం అడుగుతున్నాం. మా సొంతంగా మేమేం అడగట్లేదుగా. ఎంతసేపు కడుతూ ఉండాలి, బాలించాలి, వాళ్ళే బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి మా పిల్లలు కూడా మేము పెట్టుకోవాలంటే మాకు కూడా కనీస వేతనం ఇవ్వాలి కదా. కనీస వేతనం ఇవ్వకుండా ఏమి లేకుండా ఇంతవరకు అడ్రస్ లేదు, ఏమి లేదు. పోయినసారి ధర్నా చేసాము, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఆయన గౌరవేతంగా మేమైతే వచ్చాం. మమ్మల్ని అంత బాగా చూసుకున్నప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా. మేము అదే అడుగుతున్నాం. ఆయన ఎవరైతే మేము అడగట్లేదు కానీ ఆయన ఇచ్చిన హామీలో మాకు న్యాయంగా చేయమంటున్నాం. దాంట్లో మేమేం చేస్తాం? చెప్పండి, ఏంటి ఈ రోజు పోలీసులు ఇంత 100 మంది పోలీసులు వచ్చి ఆడవాళ్ళు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మేమేం ఉగ్రవాదులం కాదుగా సార్. మేమేదో మా హక్కుల కోసం మేము వచ్చాము. మాకు సాలీచాలని జీతంతో పెరిగిన ధరలకు అనుగుణంగా మరి మాకు జీతాలు కూడా పెంచమనే ఉద్దేశంతో మేము న్యాయమైన కోరికలు అడుగుతున్నామండి. మేమైతే గొంతెమ్మ కోరికలు అయితే మేమేం అడగట్లేదు. మాకు పనికి తగినటువంటి వేతనం ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం, కానీ మేము అత్యాశ అయితే ఏం అడగట్లేదండి. ఇది మొత్తానికి గత 22 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో 23వ రోజు ఈరోజు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడింపుకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు 100 మంది పోలీసులతో తమని
ప్రభుత్వం అడ్డుకొని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. తాము న్యాయమైన డిమాండ్లే తాము అడుగుతున్నాం తప్పితే మా గొంతెమ్మ కోరికలు ఎక్కడ అడగట్లేదంటూ కూడా అంగన్వాడీలు అయితే చెప్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించి తమ కోరికల డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా తాము ఎన్ని రోజులైనా సరే తమ నిరవధిక సమ్మె కొనసాగిస్తామంటూ కూడా అంగన్వాడీలు చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల ఆందోళనకు సంబంధించి.